మీకు ఆన్ గోయింగ్ ఇష్యూస్ మీకు తెలిసిందే. నేను చాలా రోజులుగా క్వైట్‌గా నా పనులు చేసుకుంటున్నాను. నా సినిమా పనుల మీద. మా ప్రమోషన్స్ గానీ, మా ఏపీలో గూడా వివిధ పనులు చేస్తున్నాం నేను నా వైఫు. సో, 1 తారీఖు 2 తారీఖున ఏప్రిల్‌లో నా పాప పుట్టినరోజండి. ఫస్ట్ బర్త్‌డే. మేము వీళ్ళ సైడ్ నుంచి ఏం కోరట్లేదు, ఏది అడగట్లేదు. ఫస్ట్ నుంచి ఐయామ్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. కావాలని ఇది ఫ్యామిలీ గొడవగా మార్చి అందరిని పిచ్చోలు చేయడం తప్ప ఇంకేది లేదు. సో పాత విషయాలు పక్కన పెడితే మార్చ్ 27 మీకు ఆర్డర్ చెప్పేస్తాను క్లుప్తంగా. మార్చ్ 27 నేను పాడి షరీఫ్ సిఐ గారికి ఫోన్ చేశాను. 100కి డైల్ చేశాను. ఎందుకంటే నాకు మనుషులు జమ అవుతున్నారు ఇంటి బయట. సార్ నేను నా భార్య పిల్లలు ఉన్నాం ఇక్కడ, పొద్దున అటాక్ అవుతుంది, మాకు టాక్స్ వస్తున్నాయి, దయచేసి మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి అని 100 చేయడం జరిగింది. ఆ నైట్ కూడా సిఐ గారు పంపించి మమ్మల్ని ఇంటి బయటికి రమ్మన్నారు. నేను మేమెందుకు సార్ ఇంటి బయటికి రావాలని క్వశ్చన్ చేసి మీరు రాలేదు. ఆ నెక్స్ట్ రోజు మార్నింగ్ కూడా పోలీసులు ఉన్నారు. నేను షూటింగ్ వెళ్ళడం జరిగింది. నేను ఇక్కడ ఉండడం జరిగింది. ఏప్రిల్ 1న నేను ఇక్కడ ఏప్రిల్ 2కి మేము బర్త్డే చేసుకుందాం అని మేము మా వరకే చేసుకుందాము. ఈ దీంట్లో ఈ గోల్లో అందరిని పిలుచుకొని ఇది ఒక్కర్లేదు, ప్రశాంతంగా పాపతో టైం స్పెండ్ చేసుకుందాం అన్న బావతో చేసుకుందాం అనే ఉద్దేశంతో ఎవరిని పిలుచుకోకుండా మేము చేసుకుందాం అనే టైంలో 1 తారీఖు పొద్దున 1 తారీఖు ఆ ముందు రోజు రాత్రి మేము వెళ్ళి సరే ఓకే ఇక్కడ వద్దు, జైపూర్కి వెళ్ళిపోదాం, ఇక్కడ ఉంటే ఇవన్నీ ఎందుకు హెడ్ఏక్ అని మేము నలుగురు టికెట్లు బుక్ చేసుకొని వెళ్దాం అనుకునే టైంలో మా అమ్మ అందరికి ఇన్ఫార్మ్ చేసి వెళ్తున్నాం అని. నేను వారం ముందు కూడా మా అమ్మగారికి కూడా క్లియర్గా చెప్పేశాను, నాకు విష్ణుకి ఏం కావాలో అన్ని చేసుకోమనమ్మా, నాకు అక్కడ లేను. నేను నా వైఫ్ నా భార్య కూతురు బర్త్డే సందర్భంగా మేము ప్రియాంప్ ఇచ్చేస్తాం, మాకు మీ ఆస్తి లేదు. ఇది ఆస్తి గొడవే కాదు, మా నాన్నగారికి ఎప్పుడో పెట్టేశాను, నాకు ఆస్తి వద్దు నాన్న, మీది ఆస్తి వద్దు, కానీ పిల్లల భవిష్యత్తుకి మీకు సంబంధం లేదా, అది దట్ ఈస్ ఎందుకంటే స్టూడెంట్స్ నమ్ముకొని వచ్చారు, వాళ్ళు నమ్ముకొని వచ్చారు, అక్కడ స్టార్ట్ అయ్యేంత దూరం వచ్చింది అది. ఈ రోజు నాకు ఆశ్చర్యం ఏంటంటే సిఐ గారు మీరు ఇక్కడ ఉండట్లేదు కదా అన్నాడు నాతో. సార్ అయితే మార్చి 27 మీకు ఫోన్ చేశాను కదా సార్, ఇక్కడే కదా ఉన్నాను, మీరే కదా ప్రొటెక్షన్ ఇచ్చారంటే సైలెంట్ ఉంటాడు. ఆయన స్క్రీన్ షాట్స్ రికార్డింగ్స్ అన్ని కూడా మీకు ఇమ్మన్నాడు, ఆయన పర్మిషన్స్తో మీకు ఇవ్వబోతున్నాను. అండ్ 1 తారీఖున పొద్దున నేను ప్రెస్ బృందానికి లింక్ పంపించాను, వీళ్ళకి ఆల్రెడీ పంపించాను. ఏప్రిల్ నుంచి అప్పుడు డిసెంబర్ 8 స్టార్ట్ అయిన గొడవలకి ఈ రోజు వరకు ఒక్క ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు. ప్రూఫ్స్ ఇచ్చాను, కత్తులు గన్నులతో కొట్టరా అని చెప్పి మా మీదకి వచ్చారు, కర్రలతో వచ్చారు, గన్నులు తీశారు. ఇవన్నీ ప్రూఫ్ సిఏ దగ్గర ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మీకు చార్ట్ హిస్టరీ నేను ఇస్తాను. అయినా కూడా ఈరోజు పడలేదు. ఓకే సార్, కనీసం నా ఇంటికి దౌర్జన్యంగా వచ్చారు. ఆ రోజు పొద్దున్న నేను ఉంటే నా పెట్స్ ఉన్నాయండి లోపల, 3 పెట్స్ ఉన్నాయి, నా రూము అన్ని నా చిన్నప్పటి నుంచి వస్తువులు, నా పిల్లల వస్తువులు, నా భార్య వస్తువులు. అంటే ఒక మగాడు నేను ఊర్లో ఉన్నప్పుడు లేని ధైర్యం, నేను ఊరు దాటిన వెంటనే జైపూర్ పాపనెత్తుకొని, వీడు పాప బర్త్డే బిజీలో ఉంటాడు, ఈ టైంలో కొట్టొచ్చని కేవలం విష్ణు ప్లాన్ వేసుకొని తెల్లారుజామున ఏప్రిల్ 1 5:40కి ఇదే రోడ్లో ఉన్న కెమెరా సీసీటీవీ, మా ఇంట్లోనే సీసీటీవీలు, వాళ్ళు ఫేమస్ కదా, పోయినసారి గొడవ అయినప్పుడు వాళ్ళు నా మీద కంప్లైంట్ చేసి వాళ్ళే సీసీటీవీ దాచిపెట్టారు. ఇప్పుడు కూడా మీరు వెళ్ళి అడగండి, సీసీటీవీ వాళ్ళు ఎంటర్ అయింది ఎవరు, వాళ్ళు ఇస్తే సగం ముందు కట్టుకుని తిరుగుతాను నేను రూపీతంతా. ఒక్క ప్రూఫ్ మనోజ్ మీద తప్పని చెప్పమనండి, నేను సాక్షాత్ అందరి కాళ్ళ మీద పడి నేను సారీ అడుగుతాను. ఒక్క ప్రూఫ్ చూడుకుని పోనీ నేను ఆస్తి అడిగినట్టు ఒక్క ప్రూఫ్ చూపిమనండి. వాళ్ళు చెప్పేది ప్రతిదీ అబద్ధం. ఏప్రిల్ 1 తారీఖున దౌర్జన్యంగా 30-40 కార్లు, ఆ వీడియో కూడా ఇచ్చాను మీకు, 30-40 కార్లు ఇదే వీధిలో వచ్చి మా సెక్యూరిటీ గేట్లు దూకి స్టంప్స్ లో బూతులు మాట్లాడి నా సెక్యూరిటీని కొట్టి 3 గంటల వరకు బంధించారు లోపల. నేను 100కి చేశా, పోలీసుకి చేశా, సార్ కమిషనర్ గారికి చేశా, డీసీపీ గారితో మాట్లాడారు మా వైఫ్, సార్ ఇలా అయింది, పెట్స్ ఉన్నాయి, అన్ని పగలగొడుతున్నారు, మా వస్తువులన్నీ లోపల, నా రూమ్ వస్తువులన్నీ పగలగొట్టేశారు, నా బాబు ఫొటోస్, నా పాప ఫొటోస్, చిన్నప్పటి నుంచి వస్తువులు, నా పాప కోసం ఉన్న చిన్న చిన్న నగలు మేము బర్త్డే కోసం కొనుక్కున్నట్టువి ప్రతిదీ పగలగొట్టి ఎక్కడేశారో కూడా తెలియట్లేదు. నా కారు, నా 2016లో కొనుక్కున్న నా కారు టో చేసుకొని ఆల్మోస్ట్ 9 ఇయర్స్ కారు, నాకు చిన్న నేను పాత వస్తువులు అన్ని ఎత్తి పెట్టుకుని ఉంటానండి, నేను అవే వాడుకుంటూ ఉంటాను. అండ్ నాకు ఆ షోకులు లేవు, అది తీసుకొచ్చి ఆ కార్ని టో చేసుకొని తీసుకొచ్చేసి వెళ్ళిపోయి ఆ రోడ్డు మీద వదిలేరు. మా వైఫ్ కారు మినీ కూపర్, దాన్ని టో చేసుకొని తీసుకొచ్చి ఆ గ్రౌండ్ లో వదిలేరు. ఆ గ్రౌండ్ లో వదిలి అక్కడ కర్చీఫ్లు కట్టుకొని రౌడీ షీటర్లు అందరు దిగి దగ్గరుండి దాన్ని టో చేసుకొని మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ వదిలేరు. ఇవన్నీ గురువారెడ్డి గారికి, అవునా ఇంత గలీజ్గా ఎందుకు చేస్తున్నారు, ఇది బాగాలేదు మనోజ్ గారు అని చెప్పి సిఏ గారు చాలా ఫీల్ అవుతున్నారు, కానీ యాక్షన్ తీసుకోలేదు.
నేను వెళ్ళండి సార్ మా వాళ్ళు అన్నారంటే ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళి మా సెక్యూరిటీ ఎక్కడని చూశారు. వచ్చేసారు. సెక్యూరిటీ ఏమేస్తంటే నేను వెళ్ళి అడిగాను, వాళ్ళు ఎవరు లేరంటున్నారు మనోజ్ గారు అన్నారు. సార్ నా ఇంట్లో అంతమంది దూరిపోయి అంత 5 ఎకరాలు అక్కడ ఉండే 3 ఏకర్స్ ఇంట్లో మీరు అక్కడ లేదు అంటే ఎలా సార్, మీరు వెతికారా అంటే నాకు చేశారా సార్ అంటే అది లేదన్నారు. అక్కడ లేరు మనోజ్ గారు, నేను ప్రొటెక్ట్ చేస్తా అన్నారు. ఇది పొద్దునైంది. సాయంత్రం 3 గంటలకి ఇదే మనుషుల సెక్యూరిటీ గార్డుని కార్లు వేసుకొని వాళ్ళతో బెదిరించి వాక్కుమూలన తీసుకొని సిఐ గారికి వచ్చి పోలీస్ స్టేషన్ అప్పచెప్పారు. ఇప్పుడు పొద్దున అదే సిఐ గారు అక్కడ ఎవరు లేరన్నారు. ఇప్పుడు తిరిగి అప్పచెప్పారు. సార్ మీకే ఇది చేశారు కదా, మీరే నాకు అఫీషియల్ గా చెప్పినారు, కేసు కట్టండి సార్ అంటే కట్టట్లేదు. పోనీ వాళ్ళిద్దరు సెక్యూరిటీలు సార్ మమ్మల్ని కొట్టారని కేసు పెడుతుంటే వాళ్ళు కేసు తీసుకోవట్లేదు. ఆ నోట్ చేసుకుని ఎఫ్ఐఆర్ చేయాలంటే ఇదంతా నేను పై వాళ్ళతో మాట్లాడాలి, నేను నాకు రైట్ లేదు అంటున్నాడు. పోనీ నేను అక్కడ నేను జైపూర్ నుంచి ఒక పక్క పాప బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటూ జైపూర్ నుంచి మెయిల్ పెట్టాను, సార్ ఇలా జరుగుతుంది, గివ్ ప్రొటెక్షన్, కనీసం నా పెట్స్కి ఏం చేయకుండా చూడండి అనేసి యాజ్ సింపుల్ గా నేను పెట్టాను. దానికి కలెక్టరేట్కి పెట్టాను, అందరికీ పెట్టాను. పెడితే నో రిప్లై. దానికి నేను డిజిటల్ సిగ్నేచర్ చేసి పంపించాను, నో రిప్లై. ఇవంతా చల్లవు అని చెప్పి సిఏ గారు చెప్పారు. కొన్ని కంప్లైంట్ వచ్చింది కదా సార్, యాక్షన్ తీసుకుంటే లేదు. సరే నేను ఊరి నుంచి వచ్చాను. ఊరి నుంచి వచ్చింది ఇమీడియట్ గా కంప్లైంట్ డ్రాఫ్ట్ చేస్తాను. ఈ గ్యాప్ లో ఏమైంది, అదే రోజు 1వ తారీఖు బార్జిన్ అయ్యారా, నేను జైపూర్కి వెళ్ళానా, అదే రోజు నైట్ విష్ణు ఎక్కువ అతను ఫాలోయింగ్ కార్ ఉంటుంది, ఎక్కువ కారులో అతను మనుషులు వచ్చి నా నార్సింగ్ లో నా ఆఫీస్ కి గోడలు దూకి లోపలికి వచ్చి నా కారుని దొంగకి పెట్టి స్టార్ట్ చేసుకొని ఆ కారు దొంగతనం చేశారండి. అంటే ఎందుకు ఇంత దరిద్రానికి దిగజారుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. ఎందుకింత, నేను కేవలం నా భైరవం, నా కన్నప్ప మీదకి నా భైరవం వదులుతాను, ఇది కాదు మనం పోరాడాలంటే ఎండి ధరల మీద పోరాడదాం, పని మీద పోరాడదాం, హెల్తీగా పోరాడదాం అని నా భైరవం వదులుదాం అనుకున్నాం సినిమా. ఇంకంతే, భైరవం వదులుతున్నా అనేసరికి టెన్షన్ అయిపోయి కన్నప్ప పోస్ట్పోన్ చేసుకున్నాడు. ఆ కోపం ఎలా చేసుకోవాలో తెలియక నా మీద ఇదంతా రుద్దుతున్నారు. ప్రతి ఒక్కరిని, లీడర్స్ని, పోలీస్ డిపార్ట్మెంట్ని, కోర్టుల్ని, కలెక్టరేట్ని, హ్యూమన్ రైట్స్ని, ఇది అన్యాయం అండి. కోర్టు ఆర్డర్లతో వచ్చినా కూడా అలో చేయట్లేదు. గొడవ జరగలేదు, నా ఇంటికి వెళ్తుంటే నన్ను అలో చేయట్లేదు. దీనికి పరిష్కారం ఏంటో చెప్పండి సార్ నాకు, అంతే అడుగుతున్నాను. నాకు సిఏ గారు, ఏసీపీ గారు నన్ను ఎందుకు ఈరోజు అలో చేయలేదని మాత్రం నాకు ఒక లెటర్ ఇస్తే నేను వెళ్ళి జడ్జికి పెట్టుకుంటాను. సార్ హైకోర్టులో మీరు ఇచ్చింది నన్ను పంపిరంట, లోవర్ కోర్టులో ఇచ్చింది పంపిరంట, మీరు బైండ్ ఓవర్ ఇచ్చింది నాకు వర్తిస్తుంది, విష్ణుకి వర్తించిందంట. విష్ణుకి 25 మంది సెక్యూరిటీ వాళ్ళు పెట్టుకోవచ్చు సార్, మేము ఎలా అడుగుతాం అంటున్నారు. ఆ వీడియోలన్నీ నా సెల్ ఫోన్లో ఉన్నాయి. నా సెల్ ఫోన్లో తీస్తుంటే వాళ్ళని వచ్చి లాక్కుంటున్నారు. నా తల్లి మీద, నా పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఏ రోజు నేను ఆస్తి అడగలేదు, నా భార్య కూడా ఆస్తి అడగలేదు. మా 2 పక్కల ఆస్తి గురించి మేము ఏ రోజు సంభాషణ తీయలేదు. మాకు దొంగ సిగ్నేచర్లు పెట్టారు, ఫ్రాజరీలు చేశారు. మేము ఫ్రాజరీ కేసులు కూడా వేయలేదు. మేము వాళ్ళ కర్మకు వాళ్ళు పోతారు, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకొని ఉంటాం. అర్థమైందండి. కుళ్ళండి, చిన్నప్పటి నుంచి నేనంటే కుళ్ళు. నా జుట్టు విష్ణు చేతికి వెళ్ళాలి, నా జుట్టు వాడు మనోజ్ జుట్టు నా చేతికి కావాలి నాయన అంటే, సరే బిడ్డ వాడి జుట్టు నీకు ఇస్తారని మాట ఇచ్చారు. అంతకు మించి నేను అది ఇవ్వట్లేదు. క్యాంపస్ అడిగాను, చేసే మనీ స్విండలింగ్ గురించి అడిగాను, ఆ డబ్బు విష్ణు చేసే దొంగతనాల గురించి అడిగాను, పిల్లల దగ్గర దోచుకునే దాని గురించి అడిగాను, లోకల్ ప్రజలను దోచుకునేది అడిగాను, ప్రూఫ్లు హ్యాండ్ ఓవర్ చేశాను.